ఒక ముఖ్యమంత్రిగా ఆ రోజు ఆయన చేసింది ఈ రోజు ఒక అపోజిషన్ లీడర్గా ఇంకొంచెం ఏజ్ ఒక 5 ఏళ్లు పెరిగింది కాబట్టి ఇంకొంత దానికి అసహనం ఇంకా పెరిగింది. అది ఈ రోజు ప్రదర్శిస్తున్నాడు. ఇది ఈయన వ్యవస్థల మీద ఉండే గౌరవం. ఈయన వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడతారు. ప్రజలు 5 ఏళ్లలో మర్చిపోయింటారని అనుకుంటున్నాడు. ఒక్క విషయం మీరు గత వారం రోజులుగా గమనిస్తే 1-2 ఇష్యూస్ ప్రధానంగా ఈ మధ్య ప్రజలందరూ గమనించాల్సింది. వృద్ధులకు సంబంధించిన పెన్షన్ల విషయంలో ఈయన దాష్టీకం, చంద్రబాబు నాయుడు గారి దాష్టీకం, ఆయన దుర్మార్గం, చంద్రబాబు నాయుడు గారి దుర్మార్గం. లక్షణంగా 1వ తేదీ ఉదయానికి పెన్షన్లు అందేవి. సరే ఏప్రిల్ కాబట్టి 3వ తేదీ, ఎందుకంటే ఫైనాన్షియల్ ఇయర్, కొత్త ఫైనాన్షియల్ ఇయర్ కాబట్టి ఇది రేపు మే వస్తే ఫస్ట్కే వస్తాయి. మే వస్తే మే ఫస్ట్కు అప్పటికి వాలంటీర్లు చేయడానికి లేదు, ఎందుకంటే మే 13th, జూన్ కూడా ఉండదు, ఎందుకంటే వాలంటీర్లకు డైరెక్షన్ వచ్చింది ఈసీ నుంచి. కాబట్టి ఆ తొలి రోజు ఎప్పుడైతే అప్పుడు తెల్లవారుజామునే పొద్దున్నే వెళ్లి డోర్ కొట్టి చిరునవ్వుతో పెన్షన్ ఇవ్వడం అనేది గత 4 ఏళ్ల 10 నెలలు, అంటే వచ్చి వాలంటీర్ల వ్యవస్థ రావడానికి 3 నెలలు 4 నెలలు పట్టింది. కాబట్టి ఇది జరుగుతూ వచ్చింది ఆంధ్రప్రదేశ్లో ఆనవాయితీగా. ఓ బ్రహ్మాండమైన వ్యవస్థ. నువ్వు కక్షతో, చంద్రబాబు నాయుడు కక్షతో ఆయన వెనక ఆయనకు దిక్సూచి లాంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి అంటే రామోజీరావు, రాధాకృష్ణ వీళ్లు నడుపుతూ ఓ దుష్ప్రచారం, విష ప్రచారం వాలంటీర్ల వ్యవస్థ మీద ఎట్లా చేసుకుంటూ వచ్చారనేది మీరు అందరూ గమనిస్తే, ముందు నుంచి ఏదైతే భయపడుతున్నామో వీళ్ళని కరెక్ట్ ఎన్నికల పేరుతో చెప్పి వీళ్ళు దూరం చేస్తారు. దానివల్ల ఆయన సాధించేది ఏంలే. ఎందుకంటే 4 ఏళ్ల పాటు ఒకవేళ వాలంటీర్లు ఇన్ఫ్లుయెన్స్ చేయడం అంటూ జరిగితే 4 ఏళ్ల పాటు జరిగే ఉంటుంది. ఈరోజు ఈ నెల 2 నెలల్లో వాళ్ళు ఇవ్వనంత మాత్రాన, ఇంటికి వెళ్ళి ఇవ్వనంత మాత్రాన ఒకవేళ ఆ ప్రభావం ఏమన్నట్టు, ఆ ప్రభావం వస్తున్నది వాలంటీర్ వెళ్లి ఇస్తున్నందువల్ల కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పంపిస్తున్నారో అది చేతికి అందుతున్నందువల్ల. అది సహజంగానే చెప్పులు అరిగేటో లేదంటే ఎండాల్లో కింద మీద పడుతూ ఆఫీసులు చూసి తిరగకుండా ఇంటికి రావడం అనేది ఇంకొంచెం ఆనందం కలిగించేది. ఆ పని చేస్తున్నది వాలంటీర్లు. నువ్వు దాన్ని ఎలాగూ తప్పించలేవు, ఎందుకంటే పెన్షన్ అయితే నువ్వు ఆపించలేవుగా. అంటే శక్తి ఉంటే అది కూడా ఆపించేవాడేమో. ఈ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీలా ఇంకో దాన్ని ఏదో దాన్ని పెట్టి ఈ పెన్షన్లు ప్రలోభ పెడతాయి కాబట్టి వాటిని ఆపించండి అని చెప్పేవాడేమో. అంత ధైర్యం చాలినట్ల. సో వాలంటీర్ల వరకు ఆపాలనుకున్నాడు. ఈ నిమ్మగడ్డ రమేష్ అనే ఒక వ్యక్తి, తన ఏజెంట్ ఎవరున్నారో ఆయన తరఫున దీనికోసమే పెట్టించి ఆ రోజు నుంచి అటాక్ చేయించి దానివల్ల ఈసీ నుంచి ఆ డెసిషన్ వచ్చింది. ఈసీ ఏమైంది, ఎలక్షన్ కమిషన్ ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు అంది. ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు నిజంగా వాలంటీర్లు పోయి ఇవ్వడం వల్ల ఫాస్ట్గా అవుతూ ఈ వ్యవస్థలు ఏమీ అవసరం లేకుండా ఇంటి దగ్గరికి ఇవ్వగలిగితే అసలు వాలంటీర్ల వ్యవస్థ ఎందుకుంటుంది? హ్యాండ్ హోల్డింగ్ ఎందుకు చేస్తుంది? దాని బాధ్యత అది. అయినా సరే ఇన్నాళ్ళు నువ్వు యాక్సెప్ట్ చేయని 1,26,000 మంది, 1,30,000 మంది సెక్రటరియట్ ఉద్యోగులు ఉన్నారు కదా, వాళ్ళతో ఇప్పించు, ఇంటికి పంపించే అని అన్నావు. వాళ్ళకి వేరే డ్యూటీస్ ఉండవా? డ్యూటీస్ చేసుకుంటూ వీలైనంత ఫాస్ట్గా త్వరగా ఇవ్వాలి. రాగలిగిన ఏబుల్ బాడీ వీళ్ళంతా రండి, మిగిలిన వాళ్ళకి మేము అయిపోయినాక వచ్చి ఇస్తామని చెప్పి ఇచ్చారు. 2 daysలో నేను ఈరోజు చూస్తే 93% పైన అయిపోయింది. అంటే కరెక్ట్ 2-3 days, 2.5 daysలో 90% పైన కంప్లీట్ చేశారు. మామూలుగా అయితే ఫస్ట్ డే కంప్లీట్ అయ్యేసరికి 85 అయ్యేది, సెకండ్ డేకి అయిపోయేది, మిగిలింది ఎవరైనా ఊర్లో లేకనో రకరకాల కారణాల్లో కొంత అయిపోయేది.